లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. చందమామ కథ అదృష్టవంతుడు 1948 ఫిబ్రవరి సంచిక నుండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మనం కథలోకి వెళ్దాము. అదృష్టం ఉండడం వల్ల ఈ వేద బ్రాహ్మణుడు అర్ధరాజ్యానికి రాజు ఎలా అయ్యాడో మనం తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఇంటింటికి తిరిగి వ్యాయవారం చేసి ఒక కొంచెడు బియ్యం తెచ్చేవాడు ప్రతిరోజును. ఆ తెచ్చిన బియ్యంలో సరిగ్గా సోలడు బియ్యం మాత్రం అత్తెసరు వేసి భర్తకు అదంతా పెట్టిస్తుండేది భార్య. అది చూసి ఆ బ్రాహ్మడు, అయ్యో అంతా నాకే పెట్టేశావు, నీకోనే అని అడిగేవాడు భార్యని. నాకెందుకు, నా రొట్టె పొయ్యిలోనే ఉంది అని ఆమె జవాబు చెప్తూ ఉండేది. భోజనమైనా చేయక బియ్యం అమ్మి డబ్బు మూట కడుతోంది తన పెళ్ళామని సంతోషించేవాడు. భర్త భోంచేసి వెళ్ళగానే ఆ ఉన్న బియ్యమన్నీ పిండి విసురుకుని పొయ్యిలో రొట్టె కాల్చుకుని హాయిగా తినేది ఆ ఇల్లాలు. ఈ సంగతి పాపం ఆ బ్రాహ్మడికేం తెలుసు. ఓ రోజున ఈ బ్రాహ్మడు భోజనం చేసి వీధిలోకి వెళ్ళాడు. ఆ ఇల్లాలు రొట్టె పొయ్యిలో కాల్చుకుంటూ ఉంది. ఇంతలో చినుకులు వచ్చాయి. ఆ చినుకుల్లో తడిసి బ్రాహ్మడు ఇంటికి వచ్చాడు. కప్పుకున్న దుప్పటి తడిసిపోయింది. కొంచెం చలి వేసింది. చలి తగ్గేలా కాచుకుందామని పొయ్యి దగ్గరికి వెళ్ళి నిప్పులు బయటికి లాగాడు. వెంటనే ఒక పెద్ద రొట్టె ముక్క బయటపడింది. అప్పుడు అర్థమైంది ఆ వెర్రె బ్రాహ్మడికి భార్య చేస్తున్న పని. ఇంతట్లోకే ఆ ఇల్లాలు వచ్చి తన రహస్యం భర్త కనిపెట్టినందుకు చాలా కోపం తెచ్చుకుంది, కసిరింది, తిట్టింది. ఇంక అతనితో కాపురం చేయకూడదనుకుంది. అలాంటి మొగుడు బతకడం కూడా ఆమెకి ఇష్టం లేకపోయింది. ఇలా ఉండగా ఆ ఊరు రాజుగారి అమ్మాయికి కంఠంలో పెద్ద కురుపు లేచింది. ఎంతమందో వైద్యులు వస్తున్నారు వెడుతున్నారు, కానీ కురుపు తగ్గలేదు. వచ్చిన వైద్యుడు జబ్బు నయం చేయకుండా పెడితే తల నరికి కోటగుమ్మానికి కట్టేస్తానని, తగ్గిస్తే అర్ధరాజ్యం ఇస్తానని రాజుగారు చాటించారు. ఈ సంగతి బ్రాహ్మడి పెళ్ళాం విన్నది. ఏదో వంకపెట్టి రాజుగారింటికి తన భర్తను తోసేసి వైద్యం చేయమంటే చాలు, చచ్చిపోవడానికి మంచి మార్గం అని ఆలోచించి తన భర్త గట్టి వైద్యుడని, తప్పకుండా ఆ వ్యాధి కుదర్చగలడని, కానీ తాను వెళ్ళమంటే వెళ్ళడం లేదని రాజుగారికి తెలియజేసింది. రాజుగారు భటులు పంపి బలవంతాన్న తీసుకెళ్లారు బ్రాహ్మణ్ణి. రాజుగారి అమ్మాయి ఓ గదిలో ఉంది, మూలుగుతూ బాధపడుతూ ఉంది. ఈ బ్రాహ్మడు గదిలోనికి వెళ్ళి రాజుగారి అమ్మాయిని చూచాడు. ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఆ అమ్మాయి పడుకున్న మంచం పక్కగా ఓ కుర్చీ ఉంది, దానిలో కూర్చున్నాడు. తనకెలాగూ చావు తప్పదని నిశ్చయించుకున్నాడు. ఆ గది తలుపు చేరవేశాడు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇలా పాడడం మొదలుపెట్టాడు. చిట్టపట్ట చినుకులు రానేలా, పై మీద దుప్పటి తడవనేలా, పొయ్యిలో నిప్పులు తీయనేలా, నాకింత కర్మం రానేలా. ఆ పాట విని రాజుగారమ్మాయి మూలగడొమ్మాని అతని వైపు చూసింది. అతను అలా 2 సార్లు 3 సార్లు ఆ పాట పాడి ఏడవడం మొదలుపెట్టాడు. వైద్యం చేయడానికి వచ్చి ఈ పాటలేమిటి, ఈ ఏడుపేమిటి అని నవ్వుకుంటూ ఫక్కుని నవ్వింది. అలా నవ్వి ఎన్నాళ్ళయిందో గట్టిగా నవ్వగానే కంఠంలోని కురుపు కాస్త ఒక్క మాటుగా చితికిపోయి ఆ కుళ్ళు పదార్థం అంతా బయటకు వచ్చేసింది. అది ఆనందంతో అమ్మా, నాన్న అని పిలవడం మొదలుపెట్టింది. ఆ పిలుపు విని రాజుగారు, రాణిగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కూతురుని చూసి ఆశ్చర్యపోయారు. ఎవ్వరూ తగ్గించలేని ఆ కురుపు తగ్గించినందుకు ఆ బ్రాహ్మణ్ణి చాలా మెచ్చుకుని అందలం మీద ఊరేగించి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశారు. బ్రాహ్మడి పెళ్ళాం రాణి అయింది. సిగ్గు తెచ్చుకుంది. భర్తను చాలా గౌరవముగా చూచేది. ఇంతకీ రాజ్యం రావడానికి రొట్టె కారణమా అని ఆవిడ, పాట కారణమని ఆయన అప్పుడప్పుడు వాదించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తున్నారు. అదృష్టం ఉంటే ఎంతసేపు కథ కంచికి మనమింటికి.